హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే జేడీ కేడీల వేషంలోన ఎలాగో అలాగా యువరాజ్ మరియు నిషిని ఇద్దరిని వాళ్ళ రౌడీల బారి నుంచి కాపాడేశారనమాట. అంటే మీనన్ బారి నుంచి అయితే కాపాడేశారనమాట. కాపాడేసి ఇంటికి తీసుకొస్తారనమాట. అలా ఇంటికి తీసుకొని రాగానే వైజయంతి చూసి చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటుందన్నమాట. అప్పుడే సుధాకర్ ఏమంటాడు అంటే, యువరాజ్, నిషి ఏంటి, ఏం జరిగింది, ఏంటి ఈ దెబ్బలేంటి, ఏంటి ఈ కట్టు ఏంటి అనేసి సుధాకర్ అడుగుతూ ఉంటే అప్పుడే యువరాజ్ నిషి అయితే ఏం మాట్లాడకుండా అలానే సైలెంట్గా ఉంటారనమాట. అప్పుడే కౌశికి ఏం జరిగింది, ఏం మాట్లాడడం లేదు, చెప్పండి ఏం జరిగింది అనేసి కౌశికి అడుగుతున్నా కూడా ఏం మాట్లాడకుండా అలానే నించొని ఉంటాడనమాట యువరాజు. అప్పుడే జగదాత్రి, మీరైనా ఏం జరిగింది అనేసి చెప్తారా అని అనడంతో అప్పుడే నేను చెప్తానక్క అనేసి కేదార్ అంటాడనమాట. అప్పుడే కేదార్ చెప్పడం అయితే మొదలు పెడతాడనమాట. అంటే ఏం చెప్తాడు అంటే ఏమంటాడు అంటే అంటే మీరు 3 మంత్స్ టైం ఇచ్చారు కదక్క సాక్ష్యాల కోసం, ఆ సాక్ష్యాలు తీసుకొని రావాలి అనేసి జేడీకేడీల హెల్ప్ తీసుకొని అయితే ఆదిత్యపురం వెళ్ళామన్నమాట. అలా వెళ్ళింటే అక్కడ మమ్మల్ని ఫాలో చేస్తూ నిషి యువరాజ్ కూడా వచ్చేసారనమాట. అలా వచ్చేసారు. కాకపోతే అక్కడ ఒక లాయర్ని కలిసాము. ఆ లాయర్ అయితే అంతా చెప్పారనమాట. అంటే ఈవిడ ఈ సంస్థానానికి వారసురాలు మరియు వజ్రపాటి సుధాకర్ని పెళ్లి చేసుకొని ఆయన వెనకాలే వెళ్ళిపోయింది అని చెప్పేసరికి వైజయంతి అయితే కళ్ళల్లో నీళ్ళైతే చాలా అంటే చాలా వచ్చేస్తూ ఉంటాయి. సుధాకర్ అయితే షాక్లో ఉండిపోతాడనమాట. అంటే ఇవన్నీ సాక్ష్యాలు సేకరించారా వీళ్ళు అనేసి షాక్లో ఉండిపోతాడనమాట. కౌశికి కూడా అంటే మా తమ్ముడు అనేసి కొద్దిగా ప్రేమ ఉంటుంది కాబట్టి కౌశికి కొద్దిగా ప్రేమ ఉంటుంది కాబట్టి కలుగుతుందనమాట. చాలా సంతోషం కూడా వేస్తూ ఉంటుందన్నమాట. కాకపోతే ఇప్పుడు అలా మేము అక్కడ వెళ్ళి ఉంటే వాళ్ళని భయపడిచ్చి చాలా అంటే చాలా ఇష్యూ చేశారక. ఆ సమయంలోనే వీళ్ళిద్దరూ కిడ్నాప్ అయిపోయారు. కిడ్నాప్ అయితే జేడీకేడీలు అయితే వాళ్ళని కాపాడేసి మాకైతే అప్పగించారక. అక్కడి నుంచి ఇక్కడ ఇంటికి తీసుకొచ్చామక్క అనేసి చెప్పడంతో కౌశికి పట్టరానంత కోపం వచ్చేసి యువరాజ్ దగ్గరికి వెళ్ళేసి యువరాజ్ని అయితే కొట్టేస్తుందనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.